ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఓకే. ఇప్పుడు సినిమాలు ఆఫర్‌లు వస్తే సినిమాలు మంచిగా చేస్తారు. మంచిగా క్యారెక్టర్ వస్తే చేస్తాను. ఓకే. ఏమైనా వస్తుంటాయా ఆఫర్స్ మీకు? వస్తున్నాయండి. హ్మ్. వస్తూనే ఉన్నాయి. కానీ నాకు ఒకటి నచ్చలేదు. ఏంటంటే మూవీ ఆఫర్ అనంగానే మూవీ అనగానే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఉంటది. మాకెలా అలవాటు అయిపోయింది ఇన్‌స్టాగ్రామ్ అని అంటే జస్ట్ 1 అవర్ మధ్యాహ్నం 12, 1 గంటకి 1 గంటలకు వెళ్తా, 3, 4 కల్లా వచ్చేసేస్తాం ఇంటికి. నాకు ప్రాణం అంతా ఇంట్లోనే ఉంటది శివ. ఎప్పుడు అసలు ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళడం నచ్చదు. ప్లీజ్ ఇంట్లో కూర్చొని ప్రశాంత్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి. ఆయన నైట్ వేసుకోవాలి ప్రశాంతంగా. ఆ. ఏది ఉండకూడదు. నాకు ఈ మేకప్ ఇది నాకు పెద్ద చిరాకు. మెడలో ఏం వేసుకో ఎప్పుడు వేసుకోలేదు నేను. ఏది వేసుకోను. అవును. మీ దాని గురించి అడిగారు యాక్చువల్లీ. తాలిబొట్టు ఎందుకు తీసేశారని అడిగారు. నేను ఎప్పుడు దానికి అంత ప్రిఫరెన్స్ ఇలా అంటే పెళ్ళి అంటే తాలిలో ఉంటది, మెట్టెల్లో ఉంటది, గాజుల్లో నేను మెట్లు ఉన్నాయి చూసి నేను అది ఎప్పుడు చూసావు శివ? ఇప్పుడు చూసే కాలేదు అంటే జస్ట్ క్వశ్చన్ అడిగే ముందు జస్ట్ చెక్ చేసా. ఓకే. అయితే కానీ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు ఇష్టాలు మార్చుకోవాలి, ఒకరినొకరికి సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు స్టార్టింగ్ లో తాళి ఎందుకు కట్టడం? వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. హీ డిడ్ ఇట్ అండ్ నేను కూడా తలొంచాను, కట్టించుకున్నాను. అది అక్కడ వరకు ఓకే. అదంతా నేనంత సీరియస్ గా ఏం తీసుకోలేదండి. చాలా అదిగా ఉంటాం. మేమైతే మంచిగా ఉంటామండి. వీళ్ళందరూ అంటారు ఏంది. నేను మనోజ్తో ఒక వీడియో చేశాను, బీగి బీగి మంచి హిట్ 10 millions. 10 millions అంటే ఎంతమంది అండి? సో అక్కడ ఆ డాన్స్ రీల్ చూడగానే, అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా ఎవరితో రొమాంటిక్ డాన్స్ చేయలేదు. ఆ రీల్ చూడగానే కామెంట్స్ అండి ఎన్ని వేల కామెంట్స్ అనుకుంటున్నారు. వేలు. డిలీట్ చేయలేక ఇది పోయింది. నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయలేదులే, పెట్టాను చూద్దామని. కానీ అందులో ప్రతి ఒక్కడొకటే మాట ఏంటి, నాకు తెలిసి ఇది మొగుని లేపెత్తది. రెండోది ఈడే దీని బాయ్ ఫ్రెండ్ రా పక్క 101% మామా 14 లక్షల రూపాయలు. మామా 14 లక్ష. వీళ్ళిద్దరు డెఫినెట్ గా రిలేషన్షిప్ లో ఉన్నారంటారు. సార్ మనోజ్ అతను ఏంటి కూడా నాకు తెలియదు. స్టూడియో ఉందని ఒక అబ్బాయి చెప్పాడు. స్టూడియోకి వెళ్ళాము, చూసాము. ఆ స్టూడియోలో డాన్స్ రీల్ అంటే నా సాంగ్ ఏమంటారు ప్రమోషన్ రీల్ చేసాము. దాని తర్వాత అట్లా తను తెలుసు. దాని తర్వాత నేను ఈ సాంగ్ అనుకున్నాను ఎవరితో అనుకుంటే మనోజ్ కొరియోగ్రఫీ బాగా చేస్తాడు. కొంచెం మనకి డాన్స్ రీల్ సెలెక్ట్ చేసిన మన పక్కన పర్సన్ కూడా ఆ లెవెల్లో ఉంటేనే సూట్ అవ్వాలి కదండి. సో అట్లని చెప్పి అతను సెలెక్ట్ చేశాను. తను నేను ఇప్పుడు ఒక కాల్ కూడా మాట్లాడలేదు తనతో. జస్ట్ ఓన్లీ ఒక మెసేజ్, మనోజ్ కమింగ్ టు స్టూడియో, ఈ రీల్ ప్లాన్డ్, ఓకే మేడం రండి, అంతే. మళ్ళీ ఎప్పుడు నాకేదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే తన నేను పింగ్ చేస్తా. అలాంటిది వీళ్ళు డిసైడ్ అయిపోయారు. నా లవర్ అంటారు, వాడు నా బాయ్ ఫ్రెండ్ అంటారు, పక్క రిలేషన్షిప్ లో ఉన్న అంటారు, హస్బెండ్ ని లేపేస్తుంది అంటారు. అరే నేను మా ఆయన ఎట్లున్నామో చూసిరు అనుకో చచ్చిపోతారు మీరు. తెలుసా ఎంత క్లోజ్ గా ఉంటాం తెలుసా శివ? అన్యోన్యత. నాకు అసలు అర్థమే కాదు. నా మెంటల్ స్టాటస్ ఏందో మీకు తెలియదు, నా బాడీ నేను ఎట్లుంటానో మీకు తెలియదు. డిసైడ్ చేసేస్తారు ఒక రీల్ చూసి. నాకంత ఓపిక లేదు. చాటింగ్లు అంటే అసహ్యం, కాల్స్ మాట్లాడడం అంటే ఎలర్జీ. బయట రెడీ అయ్యి వేరే పర్సన్స్ తో ఇట్లా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే ఎంత అన్కంఫర్ట్ ఉంటుంది తెలుసా. ఎప్పుడు పోవాలరా బాబు ఇంటి నుంచి, ఇంటికి పోవాలి. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉంటా. మా హస్బెండ్ నేను మా పిల్లలు ప్రశాంతంగా వెళ్తాం. మూవీస్ వీకెండ్స్ మంచిగా వెళ్తాం మేము అంతా. వీళ్ళు ఆ రీల్ చూసి ఏదనుకుంటా. నేను అదే అంటాను సార్, ఒక రీల్ని చూసి ఎందుకండి ఒక జడ్జ్ చేసేస్తారు. ఓ డ్రెస్సింగ్ చూసి కూడా, డ్రెస్లో ఏముంటుంది. నా క్యారెక్టర్ ఏందో తెలియనప్పుడు డ్రెస్సింగ్ చూసి క్యారెక్టర్ ఎలా చెప్తావు? అంటే డ్రెస్ ఇంకా స్లీవ్లెస్ వేసుకుంటే ఇంకా అయిపోయిందా? ఇంకా నా ఇష్టం ఏముండదు. నేను ఇంకో 2-3 సంవత్సరాలు వేసుకుంటాను. 2-3 సంవత్సరాలు మా అబ్బాయి ఎందుకు వచ్చేస్తాడు అంటే 16 years. అప్పుడు మా అమ్మాయి కూడా 11-12 years వస్తుంది. అప్పుడు నేను వేసుకోలేనండి ఇవన్నీ. నేను వేసుకోలేను కదా. అంటే నేను వేరే ఫ్యూచర్లో యంగ్ లేడీస్ వీళ్ళందరూ అడిగితే నేను వేసుకోకపోతే అది నేను ఫీల్ అవ్వాలా? నేను పుట్టింది ఎవరి కోసం? మీకోసం, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి పుట్టినా, నా కోసం నేను పుట్టినా? మా నాన్న నన్ను ఎందుకు అన్నాడు నాకు అర్థం కాలే. ఇప్పటికి వేసుకుంటారు మీరు? నేను రెగ్యులర్ గా నేను అలాగే ఉంటాను సార్. లూజ్ టీషర్ట్లు షార్ట్ వేసుకొని ప్రశాంతంగా అంతే. ఇంకా నాకు ఫుల్ ప్యాంట్లు వేసుకోక ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడన్నా మా ఆయన చూసాడేమో అడగండి. ప్యాంట్లు ఎప్పుడన్నా మా ఆయన చూసాడా? మా ఆయన ఇంకొక హ్యాపీ ఏంటో చెప్పనా, శారీస్ లో ప్రమోషన్స్ చేస్తూ శారీస్ లో రెడీ వెళ్తున్నా చూసినావా, అమ్మ నా జన్మ ధన్యమైపోయింది. నేను ఇంకా సచ్చే వరకు చూడాలనుకున్నాను. నేను చీరలా ఏదో ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం వెళ్తాను సార్. అత్తయ్య వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ అయినా కానీ పక్క శారీ. ఎందుకంటే అది వీళ్ళ రెస్పెక్ట్ పోగొట్టదు. పక్క శారీ
మళ్ళీ మా ఇంట్లో ఇక్కడ సైడ్ అత్తే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు కాంప్రమైజ్. అందరికీ తెలుసు కదా సార్, చిన్న ఉన్నప్పుడు చూసారు కదా, లైక్ ఈమె మగ పిల్లల పెరిగింది, ఈ పిల్లకి అలవాటు, సో అదే. కానీ అత్తే వాళ్ళకి తెలియదు కదా, కానీ అత్తే వాళ్ళందరికీ మాత్రం మోస్ట్లీ తెలుసు ఈ అమ్మాయి వెస్ట్రన్ లోనే ఎక్కువ ఉంటది అని. సో అట్లా. సో మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఏమంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో చీరలలో కనిపించినవి, నా జన్మ ధన్యం అయిపోయింది. నేను ఇందా నుంచి మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళు జిగ్ 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 అని మెరుస్తున్నాయి అనమాట. మిమ్మల్నే కాదు, మిమ్మల్ని చూడడం అనే కాదు, మీ చేతికి ఒక రింగ్ ఉంది, నాకు మెరుస్తుంది. అది డైమండ్ అది? అవునండి, అవునండి, ఇందా నుంచి కళ్ళకు కొడుతుంది అది. నిజంగానా? లైటింగ్ వల్ల సప్సపం కొడుతుంది. డైమండ్ మీరే కొనుక్కున్నారా? నేనే కొనుక్కున్నాను. నేనే కొనుక్కుంటాను, నాకెవరు కొనిస్తారండి? ఆపదలు ఉన్నప్పుడు అన్నమే పెట్టలేదు, పిలిచి డైమండ్ రింగ్ ఎవరు పెడతారండి? మీరు బాగున్నారు, ఇప్పుడు రిచ్ అయిపోయారు, మనది మనమే కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు రిచ్? రిచ్ ఏం కాదండి, రిచ్ అంటే ఏంటి, వెల్ సెటిల్డ్. 2 ఇల్లులు ఉన్నాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనం ఏం చేయకపోయినా ఇన్కమ్ వస్తుందంటే అప్పుడు కాల్ రిచ్. మనం ఏంటంటే ఈ రోజు చేసుకుంటే ఉంటది, లేకపోతే ఉండదు. అందుకోసం నాకు ఆ ప్రౌడ్నెస్ లేదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ రోజు ఉందని చెప్పి నేను ప్రౌడ్నెస్ చూపిస్తే రేపు నాడు లేనప్పుడు అందరు ఏమైనా లోపల నవ్వుకుంటారు. అప్పుడు ఏషాలు ఇప్పుడేంటి బాగానే అది ఎందుకండి అవన్నీ. అందుకే నేను ఎప్పుడైతే నా ఇన్కమ్ జనరేట్ అయింది, నేనైతే అన్ని కొనడం స్టార్ట్ చేసి అంత అవుతుందో మొత్తం కంప్లీట్ ఈగో పొగరు అన్ని పడిపోయాయి. కంప్లీట్ గా పొలైట్ గా అయిపోయినానండి. ఎవరు ఏమన్నా సరే పడుతున్నాను కూడా. ఈవెన్ బయట ఎవరైనా ఏమన్నా, ఇప్పుడు బాగా కోపం వచ్చి మాట అంటాడు, కోపం వస్తుందండి ఓసారి. అదే డైలాగ్ గుర్తొస్తుంది, ఎక్కడ నెగ్గాలో కాదే, ఎక్కడ తగ్గాలో తెలియాలి. సర్లే అన్నే కదా అంటాడు, అలుగుతా, మాట్లాడాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 2 రోజులు, మళ్ళీ దాని తర్వాత మాట్లాడుకుంటాను. ఈ వీడియోస్ వల్ల మీకు మీ ఫ్యామిలీ ఏం ఇష్యూస్ రాలే? ఏం ఇష్యూస్ రాలేవండి, ఎప్పుడు ఏం రాలేదు. ఏం రాలేదు, అంత హ్యాపీగా ఉన్నారు. అంత హ్యాపీ. ఎందుకు చెప్పనా, ఈ రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఎవరికైనా ఉండదా, వైఫ్ వెళ్ళి అతనితో అలా డాన్స్ చేస్తుంది, ఇలా డాన్స్ చేస్తుంది. బట్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు నేను డాన్స్ స్టూడియోకి వెళ్తా, పక్క మాది పెద్ద కాందాను అత్తయ్య వాళ్ళ పక్కనే, మా అల్లుడు, మా పెద్ద కొడుకో, సెకండ్ కొడుకో, లేదంటే డ్రైవర్. ఇప్పుడైతే కార్ తీసుకున్నాను కాబట్టి కార్ తీసుకున్నప్పుడు డ్రైవర్ ఉంటున్నాడు. మరి ఇంకేంటండి, ఎవరు ఉంటారు డాన్స్ స్టూడియోలో చేసేటప్పుడు? పక్క అక్కడ డాన్స్ చేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకోవడానికి ఒకరు ఉంటారు, వీడియో తీయడానికి ఒకరు ఉంటారు, సాంగ్ ప్లే చేయడానికి ఒకరు ఉంటారు. మాకు ఒక రీల్ ఒక సెటప్. వీళ్ళందరూ ఏమనుకుంటారు, అతనితో వెళ్ళి డాన్స్ స్టూడియోలోకి వెళ్ళి డాన్స్ రీల్ చేసి వచ్చింది, ఆ చెలో వీళ్ళిద్దరి మధ్య ఉంది. పోయినా ఇమీడియట్ గా ప్రాక్టీస్ ఉంటుంది, టేకులు ఉంటాయి, వెళ్ళిపోవాలంటే ఇంటికి. నా టార్గెట్ ఏంది, ఫస్ట్ ఇంటికి పోవాలా. ఇక వీళ్ళందరూ ఏదో. సో అక్కడ తెలుసు కదా సార్ ఏం జరుగుతుందని, మా హస్బెండ్ కి క్లియర్ గా తెలుసు. అందరికీ తెలియదు, జనాలు అందరికీ తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు ఏం జరుగుతుంది. నేను డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేశాను. నేర్చేసుకున్నానండి. ఎప్పుడు మొన్న రీసెంట్ గా కొన్నారు కదా కారు? 3 months అవుతుంది. 3 months అవుతుంది కదా కారు. నా హ్యాపీ. యాక్టివా నుంచి కార్కి వచ్చారు. నెక్స్ట్ ఇంకో కార్ మారుతారు, మంచి కారు, పెద్ద కారు, బెంజ్, BMW. అంత లేదండి, కార్ మనకు ఉందా లేదా అంతే అంతే. అది కూడా ఎందుకు అనంటే ఒక షూట్కి నేను కొనాలని నా థాట్ లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా రోజు చూసి నాకు భయం. కానీ నేను ఒక కుబేరా సిల్క్స్కి వెళ్ళానండి. కుబేరా సిల్క్స్ ఓపెనింగ్కి వెళ్ళాము. వెళ్తే ఆ మీడియా వచ్చింది బాగానే, చాలా కెమెరాలు వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళగానే నన్ను ఫస్ట్ క్వశ్చన్, ఎలా వచ్చారు మీరు, మీ కార్ ఎక్కడ? ఆటోలో వచ్చా, నాకు తెలియదు కదండి, మనం ఓ క్యాబ్లో వచ్చా, అదేం చెప్పలేదు. ఆటోలో వచ్చానంటే ఆటోలో వచ్చినావా అలా అనేసారండి. తర్వాత బాలరాజుకి సేమ్ థింగ్ కన్వే చేసిన. బాలరాజు నన్ను ఎట్లా అన్నారంటే, ఇన్ఫ్లుయెన్సెస్ అమ్మా, మనకు ఉండాలి, అదే చూస్తారు వీళ్ళు, నీకు తెలియదు. సో అప్పుడు అందరు ఇన్ఫ్లుయెన్సెస్ ఉందండి. సో నేను తీసుకున్నా ఇంకా. కానీ తీసుకున్నాక మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. రోజు 4 షూట్స్ కూడా చేసేస్తున్నా, ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉంది కదండి అట్లా. మరి మీరు తెలంగాణ ఇది మ్యాక్స్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు. ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మరి మీకు? వచ్చాయండి. మరి ఎందుకు చేయలేదు? వచ్చినాయి, చేసిన. దాని తర్వాత ఒక లాస్ట్ ఫోక్ సాంగ్ షూట్ చేసినప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేశానండి. ఏంటి అంటే కొంచెం ఎండాకాలము, నేను ఇది కూడా చెప్పడం మర్చిపోయాను, నాకు ఎక్కువ ఎండ పడదు, చలిని తట్టుకోలేను, ఏసీ కూడా ఎక్కువ పడదు, నేను అట్లా ఉంటా. ఆ ఎండలు తీసుకొని పోయి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు పెట్టేసరికి దాని మీదనే నాకు భయం కలిగిందండి. భయం పుట్టింది దాని మీద. వద్దులే అని చెప్పేసి నెక్స్ట్ సాంగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసి అప్పుడు ఇప్పుడు అదంతా దేకు అన్న గుంత నన్ను అత్త క్యారెక్టర్ నేను చేయాల్సిందండి. 2 months అయిందా, 2 months ముందు అడిగాడు. సో అది అట్లా హోల్డ్ పెట్టి లాస్ట్ తీసుకెళ్లి వేరే వాళ్ళతో చేశాడు. తను అప్పుడు కూడా అన్నాడు, మీరు చేసి ఉంటే ఆంధ్ర తెలంగాణలో ఒక ఊపేది వేయడం ఆ సాంగ్ ఇంకా క్రేజీ లెవెల్ పోతుంది, కానీ మీరు ఒక్కలేదంటే ఆ సాంగ్ కూడా కొంచెం అట్లా ఉంది అని
ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు. వద్దన్నారు. ఆల్రెడీ నీకు ఉన్న నెగిటివే చాలు, మళ్ళీ పెద్ద నెగిటివ్ ఎందుకు అని అన్నారు. నేనన్నా నిన్న మున్ని సరైనదయ్యా అట్లా కూడా అన్నా, కానీ నాకు అది తలుచుకున్నాను సార్. ఆ సమ్మర్ ఎండ, ఆ పొల్యూషన్, దానివల్ల చేయరా ఇంకా సాంగ్స్ అయితే? అట్లేం లేదండి. ఏమన్నా ఇంట్లో షూట్స్ ఉంటాయి. తల్లి లచ్చులు సాంగ్ చేసిన, తల్లి లచ్చులు ఆ సాంగ్ మదర్ క్యారెక్టర్ చేశాను. సో అలాంటివి ఓకే, ఇంట్లో ఉండి షెల్టర్ ఉంటది, పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎగరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోక్ సాంగ్ ఏంటంటే వైడ్లు ఒకటి దగ్గరగా ఒకటి క్లిప్స్ తీసుకుంటూనే ఉంటాను, సేమ్ స్టెప్స్. అట్లా నాకు కొంచెం ప్రెషర్ లా ఫీల్ అయ్యాను, అలాంటివి చేస్తాను. కానీ ఇంకొకటి కూడా చూడండి సార్, ఇప్పుడు శివ నేను ఈ స్లీవ్లెస్ డ్రెస్ ఇలాంటివి ఏమైనా వేసుకొని కొన్ని ప్రమోషన్స్ కి మనం స్టైల్ గా పోవాలి తప్పదు, కొన్ని ప్రమోషన్స్ కి శారీలో వెళ్తాం, కొన్ని గాగ్రాస్, అట్లా అన్ని డ్రెస్సింగ్స్ యూజ్ చేస్తాను నేను. నాట్ ఓన్లీ దిస్, ఓన్లీ శారీ కాకుండా ఏ డ్రెస్సింగ్ తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఉంటాయి. అమ్మాయిలకు అవే పిచ్చబ్బా, వీళ్ళందరికి అర్థం కాదు. అయితే నేను తల్లి లచ్చులు సాంగ్ లో యాక్ట్ చేసింది నేనే, మదర్ సాంగ్ చేసిన. ఎన్ని అప్రిషియేషన్స్ తెలుసా, ఎన్ని అప్రిషియేషన్స్, ఎన్ని పాజిటివ్ కామెంట్లు, ఎన్ని షేర్స్, 150,000 షేర్స్. ప్రతి ఒక్కడు వాట్సాప్ స్టేటస్ లో అదే, ప్రతి ఒక్కడు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అమ్మ క్యారెక్టర్ చేసినా కదా, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసిరు? మరి నా ఏజ్ అయింది 32 years, మరి నేను ఎందుకు చేయాలి 60 ఏళ్ళ క్యారెక్టర్? అక్కడ మీరు క్యారెక్టర్ ని చూసారు. మరి ఇక్కడ కూడా నేను చేసింది డాన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సాంగ్ దగ్గర డాన్స్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ ని దానిలా తీసుకోవట్లేరు యాజ్ ఇట్ ఈస్ గా. అదే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు స్లాబ్ వెబ్ సిరీస్ ఉంది, అందులో ఫ్రాక్ వేసుకున్నా, ఇంకా చిన్నగా స్లీవ్స్ వేసుకున్నా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ దగ్గర డైరెక్టర్ చెప్పాడు ఆ క్యారెక్టర్ ది చేసేసిన. అయితే నేనేమంటున్నా, తల్లి లచ్చులు దాంట్లో ఎట్లయితే ఆ క్యారెక్టర్ దగ్గర నన్ను యాక్సెప్ట్ చేశారో, ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఇలా డ్రెస్సింగ్ వేసుకొని ఇలా చేశాను, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అబ్బా ప్లీజ్, దయచేసి. మళ్ళీ దాన్ని ఎంత పెద్ద చేస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది రిలీజ్ చేసినప్పుడే నాకు మీ ఫ్యూచర్ అర్థమవుతుంది. నేను అందుకే డిలీట్ చేయించేసా, అప్లోడ్ చేయించా. వరుణ్ సందేశ్ గారితో నేను ఏమంటారు వీడియో లాంచ్ చేసుకున్నాను, మళ్ళీ డిలీట్ చేసేసాను. భయం వేసిందండి, జనాలు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. ఫ్రాక్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కానీ ధైర్యం చేసి నెక్స్ట్ వీక్ రీల్స్ అది నేను డెఫినెట్ గా రిలీజ్ చేస్తా. కానీ నేను దయచేసి ఒకటే ఎక్స్క్యూజ్ నా సైడ్ నుంచి మాత్రం ఒకటే, ఏదైనా సరిగ్గా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ ని మాత్రమే చూడండి. సుష్మా భూపతి కాదు, అక్కడ ఒక అమ్మాయి, నేను యాక్టింగ్ బాగా చేశానా లేదని మాత్రమే చూడండి, అంతేగా నేను వేసుకున్న బట్టల్లో చూడదే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మా ఆడియన్స్ తోని, మీ ఆడియన్స్ కి, మీ అభిమానులతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీడియా అండ్ ఈ షూట్ మీడియా వాళ్ళని చూస్తే నాకు ఏ ఫీలింగ్ ఉంటుంది తెలుసా, పాకిస్తాన్ లోకి తీసుకొని వెళ్ళి నన్ను మోకాల మీద కూసబెట్టి వాళ్ళందరూ అటాక్ చేసి ఎట్లుంటుంది, సేమ్ ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే నేను లాస్ట్ టైం కుబేరా సిల్క్స్ పోయినా, నేను ఒక్క చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన, కుబేరా సిల్క్స్ ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఏంది ఆడ వచ్చిన హీరోయిన్ ఓపెనింగ్ ఏది ఫేమస్ అవ్వలే, రాజేశ్వరి గారు హీరోయిన్ గారు వచ్చారు, ఏది ఫేమ్ అవ్వలే. నేను నార్మల్గా ఒక డాన్స్ చేసిన, రాను బొమ్మకి రాను అయిపోయి కథం, ఎన్ని పేజెస్లో అప్లోడ్, ఎన్ని వీడియోలు, నన్ను జూమ్ చేసి బ్యాక్ వెళ్ళి కిందకి. నేను స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకోగానే 100 కెమెరాలు ఒకటి ముందుకు వచ్చినాయి, అంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. లేదు అయిపోయిందా, వాల్యూ జోన్కి వెళ్ళానండి, లిటిల్ హార్ట్స్ టీము మేము వెళ్ళాము వాల్యూ జోన్లో. ఇంటర్వ్యూస్ నార్మల్గా చిన్న క్లిప్ ఇవ్వండి, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యూట్యూబర్స్ వచ్చారు, మోర్ దెన్ 30 members. 30 members ఒక్కరిని కూడా పట్టుకోలేదండి నన్ను తప్ప. నేను ఏదో నార్మల్గా మాట్లాడుతూ షాప్ చేస్తూ చిన్నగా ఇచ్చానా, అవి తీసుకెళ్లి ఫేస్బుక్లో పెట్టేసి అడ్డమైన కవర్ ఫోటోలు పెట్టేసి నాశనం సార్. నాకు మీడియాని చూస్తున్న ఒక రకమైన విరక్తి వచ్చేసింది. మీరు ఏమన్నానండి, మనం చెప్పేది ఒకటి ఉంటుంది, అక్కడ కన్వే చేసేది ఒకటి ఉంటుంది, నాకు అర్థమే కాదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఎందుకు సుష్మా భూపతి మీద మీకు అట్లా ఫోకస్ ఉంటుంది నాకు అర్థం కాక అడుగుతా. ఎందుకు సుష్మా భూపతి, షీజ్ ఎ నార్మల్ లేడీ, మీరే నన్ను చేసేస్తున్నారు. కొంచెం కెమెరాలో కొంచెం జనాలకి అట్రాక్ట్ గా కనబడతారు, జనాలు మనసుల్ని దోచుకునేలా కనబడతారు అనమాట. అంతేనా? మీరు కన్వే చేయాల్సింది అంత కన్వే చేశారా? కన్వే చేసేసాను. సో ఫైనల్గా అందరికీ నేనైతే వెబ్ సిరీస్ అయితే తీసాము ఆల్రెడీ ఎపిసోడ్స్. రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చారు, ఇంకొంచెం సపోర్ట్ చేయండి. నేను చాలా రిక్వెస్ట్ మోడ్లోనే అడుగుతున్నాను. నేను ఎప్పుడు మీరు ఎన్ని కామెంట్స్ పెట్టి, ఎన్ని ట్రాల్స్ చేసి, ఎన్ని మీమ్స్ చేసి, ఎంత బాధ పెట్టినా నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వెళ్తూనే ఉన్నాను. కనీసం నా పేషెన్స్ని చూసి, నా ఓపికను చూసైనా కొంచెం తగ్గండి అయ్యా, ఏం చేయకండి అయ్యా. ఇంకోటి ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను శివ, నా వీడియో ఎవరో ఇట్లా లైక్ ఒక్క ఫోటోని పెట్టి ఏకంగా పళ్ళు తీసేసి అంతా అట్లా చేసేసాడు. ఆ అబ్బాయికి నేను మెసేజ్ పెట్టినా చూసుకోలేడు. నేను డైరెక్ట్ గా సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని నేను కార్ స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ వెళ్తున్నా.
వెళ్ళే టైంకే ఆ అబ్బాయి మెసేజ్ చూసుకొని డిలీట్ చేసి ఏమన్నాడంటే, అయ్యో అక్క నీ మీద నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, నువ్వు చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చావు కదా, నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేసినాను అన్నాడు. ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఒరిజినల్ అనుకున్నా నా వీడియో చూసి. నీకు పంపించాను కదా, నువ్వేమనుకున్నావు? ఒరిజినల్ అనుకున్నా. నేనే అనుకున్నావు కదా. ఆ ఏఐ వీడియోలో సేమ్ నేనే షాక్ అయ్యా. నేనే అలా చేసినట్టుంది, అంత క్లియర్ గా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సో. అవును. దాని తర్వాత వాడు కింద ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను ఒకటి చెప్పాను, నాన్న నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇంకేమేమో చేయొచ్చు, ఇలాంటి వీడియోలు చేయకు బికాస్ నేను ఒకవేళ బై మిస్టేక్ ఏదో ఫీల్ అయిపోయి సూసైడ్ ఏదైనా చేసుకున్నాక నాకు 2 పిల్లలు, నేను బతుకుండగానే నా పిల్లలకు అన్నబెట్టే దిక్కు లేకుండే, నాకేమైనా అయింది అనుకో రోడ్డు మీద పడిపోతారు. నేను క్లియర్ గా చెప్పిన వానికి, నీకున్న టాలెంట్ దీని మీద నన్ను పెట్టిన అనుకో డబ్బులు వస్తాయి, నా మీద పెడితే నీకేం వస్తుంది, వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, దాని తర్వాత నీకేం వస్తుంది, 0. మళ్ళీ నా లైఫ్ నాశనం. ఏం సాధిస్తావు అని డైరెక్ట్ ఇట్లా చెప్పేసిన వాయిస్ మెసేజెస్ లో. అబ్బాయి డిలీట్ చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. సో ప్లీజ్ ఇలాంటివి చేయకండి దయచేసి, ప్లీజ్. ఇట్స్ కైండ్, ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ అండి. నేను ఏమంటా కాలు ముక్కడానికి కూడా వెనక్కి పోను, కానీ ఇలాంటి మాత్రం నాతోనే కాదు ఏ ఆడపిల్లకి చేయకండి. మీకు టాలెంట్ ఉంటే దేని మీదైనా పెట్టండి, డబ్బులు సంపాదించండి, బాగుంటది లైఫ్, చాలా చిల్గా ఉంటది. ఇలాగా చిల్లు కూర్చుంటారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుష్మా భూపతి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీ వెబ్ సిరీస్కి రాబోతున్న వెబ్ సిరీస్ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. నెగిటివ్ కామెంట్స్ ఏం చేసినా కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకొని పోతుంటే ముందుకు వెళ్ళలేం. మీరు ఏం చేస్తున్నారో మీకు రైట్ అనిపిస్తే మీరు అది చెయ్యండి. మీకు రైట్ అనిపిస్తే చాలు, పక్కలకు రైట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నా సజెషన్ ఇస్తున్నాను నేను. మీకు రైట్ అనిపిస్తుంది, మీ ఫ్యామిలీకి ఓకే, మీకు ఏం చేయాలనిపిస్తుంది అది చేయండి అంతే. మీ కెరీర్ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మంచి మూవీస్ కూడా చేస్తున్నారు కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.